నమస్తే, నేను మీ తేజ. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని హత్య చేయడానికి కుట్రలు జరుగుతాయి. ఇది మొదటిసారి ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు కొంతమంది వ్యక్తులు. పాకిస్తాన్ దేశానికి అమ్ముడుపోయి ఇక్కడ భారత్ లో ఇక్కడ అన్నం తింటూ పాకిస్తాన్కి పెంపుడు కుక్కలుగా పనిచేస్తున్న వాళ్ళు ఇంతకుముందు చాలా కుట్రలు చేశారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా 22 సంవత్సరాలు ఉన్న అమన్ తివారీ అనే ఒక వ్యక్తి అమెరికాకి సంబంధించిన CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆ సంస్థకి ఒక మెయిల్ పంపించాడు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని నేను చంపేస్తా, నాకు డబ్బులు కావాలి, అలాగే 22 రోజులు కావాలి అంటూ కూడా టైం అడిగాడు. 22 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అమన్ తివారీ. బక్సర్ డిస్ట్రిక్ట్, దుమ్రాన్, ఈ రెండు పోలీస్ వ్యవస్థలు కూడా అతన్ని పట్టుకున్నాయి. ముఖ్యంగా బక్సర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అమర్ని ఇంట్లోనే పట్టుకున్నాయి. అలాగే అతని దగ్గర నుంచి ల్యాప్టాప్ అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా తీసుకున్నాడు. అయితే అసలు CIAకి ఇతను మెయిల్ ఎలా చేయగలిగాడు? CIA ఇతనికి ఎలా టచ్ లోకి వచ్చింది? అమెరికా ఇంటెలిజెన్స్ ఏంటి నిజంగానే భారత్ పైన ఏదైనా కుట్ర చేయాలని ప్రయత్నిస్తుందా? ఇలా అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అమన్ తివారీతో పాటు మరొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మన ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళని విచారణ చేస్తుంది. అలాగే మన NIA సంస్థ కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేయబోతున్నారంటూ చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా ఈ అమన్ తివారీ కోల్కతా ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తానంటూ కూడా ఒక బాంబు మెసేజ్ని పంపించాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అతను అప్పుడు మైనర్ గా ఉన్నాడు. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి దాని తర్వాత మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చేసాడు. ఇప్పుడు మేజర్ అతను 22 సంవత్సరాలు మోదీ గారిని చంపేస్తా అంటూ కూడా అతను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా మెయిల్ కూడా పంపి అసలు ఏం జరుగుతుంది బీహార్ లో, మోదీ హత్య కుట్ర ఎవరు చేశారు, అమన్ తివారీ వెనక ఎవరు ఉన్నారు, రైట్? దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. బీహార్ లో సంచలనాత్మక కేసు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇందుకు సంబంధించి 22 ఏళ్లు అమన్ తివారీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలకలం సృష్టిస్తుంది. భద్రతా సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని DGP తెలిపారు. అతనిపై గతంలో ఒక కేసు కూడా ఉన్నట్లు సమాచారం అందింది. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుంది. ఆ యువకుడు అసలు ఉద్దేశం ఏమిటో కూడా నిర్ధారిస్తున్నామని DGP తెలిపారు. ఈ కుట్ర కోసం అమన్ తివారీ అమెరికా గూఢాచార సంస్థ CIAకి ఒక ప్రతిపాదన పంపించి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును కూడా డిమాండ్ చేసినట్లు ఈ దర్యాప్తులో వెల్లడైంది. ఆ కుట్రను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే నిఘా సంస్థలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ భద్రపరమైన ఆందోళనగా పరిగణిస్తున్నారు. మొత్తం నెట్వర్క్ పై దర్యాప్తు జరుగుతుంది. పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక అందిన నిఘా సమాచారం మేరకు బక్సర్ దుమ్రాన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగింది. బక్సర్ జిల్లాలోని అమన్ తివారీ ఇంటిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లను గోప్యంగా ఉంచారు. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడించే కావచ్చని పోలీసులు చెప్తున్నారు. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా నిఘా విభాగంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే సోదాల సమయంలో అమన్ గది నుంచి ఒక ల్యాప్టాప్ అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇటువంటివి కూడా లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ డివైజెస్ని సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. ఇవి ముఖ్యమైన ఆధారాలు అందించగలమని పోలీసులు భావిస్తున్నారు. అలాగే సాక్ష్యాలను మళ్ళీ తారుమారు చేసే అవకాశం ఉందని ఎక్కడైతే అమన్ దొరికాడో ఆ గదిని కూడా సీల్ చేశారు. అమన్ ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఫారెన్సిక్ దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది. అమన్ తివారీకి ఇంతకుముందు కూడా నేర చరిత్ర ఉంది. గతంలో కోల్కతా ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తానని బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు అమన్ తివారీ. అసలు ఈ అమన్ తివారీ ఎవరు? నిజంగా ఇతను భారతీయుడేనా లేదంటే ఇతర దేశానికి సంబంధించిన వ్యక్తి? ఏదైనా గూఢాచార్య సంబంధించిన వ్యక్తి? ఇంతకుముందు మైనర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి భయాందోళనకి గురి చేసే ఎయిర్పోర్ట్ని పేల్చేస్తామని భయపెట్టాడు. ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ గారిని చంపేస్తాంటూ కూడా ఇతను భయపెట్టాడు. ఇతను వెనక ఎవరున్నారు? ఏదైనా బ్యాచ్ ఉందా? మధ్యకాలంలో చూసుకుంటే చాలా ప్రదేశాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు దొరుకుతున్నారు. ఇటు హైదరాబాద్, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం ఇటువంటి ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది.
మన ఏటీఎస్ బృందం ఇప్పటివరకు చాలా మంది పట్టుకుంది. అలాగే ఉగ్ర చర్యలు, ఉగ్ర కుట్రలను కూడా భగ్నం చేస్తారు. ఈ అమన్ తివారీ ఎవరు అనే విషయం ఖచ్చితంగా కాసేపట్లో తెలుస్తుంది. ఇతనితో పాటు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు పేర్లతో సహా పోలీసులు బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే వీరికి శిక్షలు కూడా ఖచ్చితంగా దారుణంగానే, కఠినంగానే పడతాయి. అండ్ ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక అనుమానం ఇప్పుడు అందరి మెదడులోనే ఉంది. అదేంటంటే సిఐఏకి ఎందుకు పంపించాడు? సిఐఏ భారత్ పైన ఏదైనా కుట్ర చేస్తుందా? దీని వెనక ట్రంప్ ఉన్నాడా? దీని వెనక చెడే వ్యాన్స్ ఉన్నాడా? లేకపోతే ఎవరున్నారు? ఈ కుట్ర చేస్తుంది ఎవరు అనే విషయం ఖచ్చితంగా ఇప్పుడు త్వరలోనే బయట తెలుస్తుంది.